వాట్ ఆర్ మెమోస్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. మెమోస్ అంటే ఏంటి, దాని యొక్క ఎలిమెంట్స్ మూలకాలు ఏంటి అని ఇచ్చారు ఇక్కడ. మెమో ఆర్ ఏ మెమోరాండమ్ ఈజ్ ఏ రిటర్న్ మెసేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ వన్ వర్క్ ప్లేస్. అయితే మెమో కానీ మెమోరాండమ్ కానీ మనం ఒక రిటర్న్ మెసేజ్గా తీసుకుంటామో దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే బాగా ముఖ్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి తెలియచేయడానికి, మనం ఒక వర్క్ ప్లేస్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలియచేయడానికి ఉపయోగించేదే మెమో ఆర్ మెమోరాండమ్. Businesses use memos to announce the everything from the minor office happenings, like informing staff and that the coffee maker broke, to major corporate news, like announcing the hiring of a new CEO. మరి బిజినెస్ మెమోస్ ఎలా ఉంటాయి అని అంటే అనౌన్సింగ్ ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని అనౌన్స్ చేస్తాయి. ఒక మైనర్ చిన్న విషయాన్ని, ఏదైనా కాఫీ మేకర్ అనేది పగిలిపోయింది అనుకో దాన్ని కూడా అనౌన్స్ చేస్తారు. కొత్తగా ఒక సీఈఓని హైర్ చేసుకున్నాం, కొత్త సీఈఓ వచ్చారు అని చెప్పడానికి కూడా మెమోని తయారు చేస్తూ ఉంటారు. అంటే చిన్న విషయాన్ని కూడా మొత్తం ఒక వర్క్ ప్లేస్లో ఉండేటటువంటి పనిచేసే వాళ్ళందరికీ తెలియాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని దానికి మెమోస్ వాడతారు. మెమోస్ కీప్ ఎంప్లాయీస్ ఆన్ ద సేమ్ పేజ్ అండ్ హెల్ప్ ఫాస్టర్ ఈ కంపెనీ కల్చర్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ బై షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద వర్క్ ప్లేస్. మరి ఇక్కడ ఎంతసేపు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరినీ ఒకే ఆఫీస్లో ఉండేటటువంటి కంపెనీ వాళ్ళందరికీ ఏదైతే న్యూస్ ఉందో అది ట్రాన్స్పరెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకుండా ఉండడం కాదు, ఏ పని జరిగిందో దాన్ని అంతా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి విషయాన్ని చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి పెద్ద ఎంప్లాయీ వరకు అందరికీ తెలియజేసేలాగా కంపెనీ జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి దానికోసం మెమోస్ వర్కర్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియచెప్తూ ఉంటుంది విషయాలని. నెక్స్ట్ వచ్చి ఓకే ఎలిమెంట్స్ ఆఫ్ మెమో అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఈ మెమో కెన్ కవర్ మెనీ అనౌన్స్మెంట్స్ బట్ ఆల్ క్లియర్ మెమోస్ ఫాలో ఏ స్టాండర్డ్ మెమో ఫార్మాట్ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. మెమో ఏంటి, మొత్తం చాలా అనౌన్స్మెంట్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఉంటుందట. అలాగే క్లియర్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డ్ అయినటువంటి ఫార్మేట్లోనే కలిగి ఉంటాయి. అంటే మన ఇష్టం వచ్చినట్టు మెమోయే కదండి అని చెప్పి నాకు నచ్చినట్టు నేను, మీకు నచ్చినట్టు మీరు రాయడానికి లేదు. ఒక ఫార్మేట్ను ఫాలో అవుతూ ఫార్మల్ లెటర్ లాగా దీనికి కూడా ఫార్మేట్ ఉంటుంది. వాటిని అన్నింటినీ ఉపయోగిస్తూ మనం రాయాల్సి ఉంటుంది. అందుకని ఫస్ట్ మనం ఏం రాస్తామో అనేది చూస్తే కనుక ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, హెడ్డింగ్ ఇచ్చారు, తర్వాత ఇంట్రడక్షన్ ఇచ్చారు, దాని తర్వాత బాడీ ఇచ్చారు, తర్వాత యాక్షన్ ఐటమ్స్ ఇచ్చారు, తర్వాత టు ఎన్ష్యూర్ అవర్ ఆఫీస్ రిమైన్స్ ఏ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ప్లీజ్ ఫాలో దీస్ ప్రోటోకాల్స్ ఇఫ్ యూ బ్రింగ్ యూర్ డాగ్ ఇన్ టు ద ఆఫీస్. నెక్స్ట్ చూడండి సైన్ ఆఫ్. మొత్తం ఎఫ్ వరకు ఇచ్చినటువంటివి మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో చూడండి హెడ్డింగ్లో ఏముంటాయని చూస్తే మెమో హెడ్డింగ్ ఆర్ మేడప్ ఆఫ్ సెండ్ ద రిసిపెంట్ ఏ సబ్జెక్ట్ లైన్ ఆన్ ద డేట్. మెమో హెడ్డింగ్లో ఏముంటాయట, సెండర్ అంటే ఎవరైతే పంపిస్తున్నారో సెండ్ చేసేవాళ్ళ, రిసిపెంట్ అంటే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే రిసిపెంట్స్. అలాగే ఒక సబ్జెక్ట్ లైన్, ఏ విషయం కోసం రాస్తున్నామో ఒక సబ్జెక్ట్ లైన్, తర్వాత ఒక డేటు, వీటిని హెడ్డింగ్లో ఉంచుతామని చెప్తున్నారు. ఫర్ మోడర్న్ మెమోస్ సెంట్ వయా ఈమెయిల్ మెనీ ఆఫ్ దీస్ కంపోనెంట్స్ ఆర్ ఆల్రెడీ బ్యాక్డ్ ఇన్. అయితే చాలా మెమోస్లో ఇవన్నీ కామనే కదా, పంపించేవాళ్ళు రిసిపెంట్స్ అన్నీ కామనే. మారిస్తే సబ్జెక్ట్ లైన్ని డేట్ లైన్ని మారుస్తారు, ఆ 2 మార్చవలసి ఉంటుంది కనుక మిగతా అన్నీ కామన్గా అలా ఉంటే మిగతా మార్చేసి పంపించేయచ్చు. ఫర్ క్లారిటీ యూ మే చూజ్ టు ఇంక్లూడ్ అనే ఇంట్రడక్టరీ ఫ్రేజ్. మరి క్లారిటీ కోసం ఒక ఇంట్రడక్టరీ ఫ్రేజ్ని మనం ఉంచాలని చెప్తున్నారు. అలాగే టిపికల్లీ బ్రాకెటెడ్ అండ్ క్యాపిటలైజ్డ్ ఇన్ ద ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్. అలాగే మనకి అదేవిధంగా మనం చేసింది ఒక బ్రాకెట్స్లో పెట్టి క్యాపిటల్స్లో రాయడం అనేది మంచిదని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంత ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్లో మనం రాసేది ఉందో అది ఒక హైలైట్ చేసినట్టు రాయడం అనమాట. పెద్ద క్యాపిటల్ లెటర్లో రాసి బ్రాకెట్లో పెడితే ఇది ఇంపార్టెంట్ అని అనుకోవడం అనమాట. అలాగనమాట. విచ్ కెన్ మేక్ ఇట్ క్లియర్ ఎన్ ఈమెయిల్ మెమో ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ ఈమెయిల్. అందుకనే మనకి రెగ్యులర్ ఈమెయిల్ కాదు, ఇది వేరే ఏదో స్పెషల్ ఉంది దీన్ని అనుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ రైట్ ద సబ్జెక్ట్ లైన్లో ఏమని రాశారంటే ఆల్ ఆఫీస్ అంటే ఆఫీస్లో ఉన్న అందరికీ అని అర్థం అనమాట.
అన్ అమెండ్మెంట్ టు అవర్ డాగ్ ఫ్రెండ్లీ ఆఫీస్ పాలసీ. ఎందుకని ఇదేంటి, మన యొక్క విశ్వాసపూరితమైనటువంటి ఆఫీస్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ స్నేహపూర్వకంగా తెలియజేసేటటువంటిది ఇది అని చెప్పి అర్థం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తాం మేము అని వచ్చేస్తే అన్ ఓపెనింగ్ పారాగ్రాఫ్ హైలైట్స్ కీ ఇన్ఫర్మేషన్. ఓపెనింగ్ పారాగ్రాఫ్లో మనకి కీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఏది ఇంపార్టెంట్ దాన్ని ఒక్కో ఫస్ట్ లైన్లో రాస్తాం పారాగ్రాఫ్లో. యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ ద మెమో అండ్ మేక్ క్లియర్ వై ఎంప్లాయీస్ షుడ్ రీడ్ ఇట్. మరి ఎందుకు చదవాలి దీన్ని అనే దాన్ని మనకి స్పష్టపరుస్తుంది. ఈ విషయం ఉంది ఇందులో, అందుకు చదవాలి అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ అమెండ్మెంట్ టు ద ఎన్ ఆఫీస్ పాలసీ యు మైట్ రైట్. మరి అదేమైనా ఒక చట్టం లాంటిది తీసుకొచ్చినా, ఒక ఆఫీస్ పాలసీని కొత్తగా తీసుకుని వచ్చినా, లేకపోతే ఏమైనా మార్పులు తీసుకుని వచ్చినా దాన్ని కంపల్సరీ మనం దాన్ని ఏం చేయాలి, కంపల్సరీ చదవాలి. యు మైట్ రైట్ దాన్ని రాయమంటున్నారు. వీ హ్యావ్ డిసైడ్ టు amend our dog friendly office policy to clarify that we will no longer allow dogs on the second floor. అందుకని ఏం చెప్తున్నారు, సెకండ్ ఫ్లోర్లోకి మేము డాగ్స్ని ఎలో చేయమని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ సిలో చూడండి, బాడీలో ఏం రాస్తారు. ద బాడీ ఆఫ్ ద మెమో షుడ్ ప్రొవైడ్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సప్లైడ్ ఇన్ ద ఇంట్రడక్షన్. అయితే బాడీ ఆఫ్ ద మెమోలో ఏముంటాయి, కాంటెక్స్ట్ అంటే ఏ సందర్భం కోసం రాస్తున్నామో, ఏ ఇన్ఫర్మేషన్ మనం సప్లై చేయబడుతుందో దాని యొక్క ఇంట్రడక్షన్ ఇస్తాం, పరిచయం చేస్తూ ఉంటాం అన్నమాట. బాడీ ఆఫ్ ద లెటర్ దీంట్లో ఫస్ట్ ఇఫ్ ద ఇంట్రో స్టేట్ ఈ కంపెనీ పాలసీ ద బాడీ ఆఫ్ ద మెమో might go into detail about the factors that informed your decision making. అయితే ఇక్కడ ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి ఇంట్రెస్టెడ్ న్యూ కంపెనీ పాలసీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పాలసీని మనం మెమో రూపంలో మనం రైట్ ఇచ్చి దాని యొక్క డీటెయిల్స్ అన్నిటినీ చేసి మనం మన యొక్క డెసిషన్ మేకింగ్ని తెలియజేస్తూ ఉంటాం మెమో రూపంలో. ఏ కారణాల వలన మనం ఈ అమెండ్మెంట్ తీసుకున్నామో దానికి అమెండ్మెంట్స్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి ఇన్ఫామ్ చేస్తాం, ఆ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి గల కారణాలు. ద రైటర్ ఆఫ్ ద డాగ్ పాలసీ మెమో might use this section to explain that there have been employee concerns around noise. అయితే ఇక్కడ ఎందుకని ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి నాయిస్ అనేది ఉంటే ఇష్టం ఉండదు. మరి కుక్కల్ని మనలాగా మాట్లాడకుండా ఉండమంటే ఉంటాయా, నాయిస్ చేయాలనుకుంటే చేస్తాయి, మనం మాట్లాడొద్దంటే ఏమీ ఆగవు, మనం కాదు కదా. అందుకని స్పెసిఫికల్లీ బార్కింగ్ ఇన్ ద ఆఫీస్ ఏం చేస్తూ ఉంటాయట, మనం ఏదో సీరియస్గా పని చేసుకుంటే అవి బార్కింగ్ చేస్తూ ఉంటాయట. అందుకని ఆ అరుపులు కుక్కల యొక్క అరుపులు తగ్గించడం కోసం. అండ్ సో దేర్ నీడ్స్ టు బి వన్ సెక్షన్ దట్ ఈజ్ ఎంటైర్లీ డాగ్ ఫ్రీ. అయితే అందుకని ఈ అరుపుల నుంచి, ఇలాంటి వాటన్నిటి నుంచి, ఈ న్యూసెన్స్ నుంచి బయటపడడం కోసం ఒక సెక్షన్లో ఒక ఫ్లోర్ అంతటికీ కూడా అసలు డాగ్స్ని అలౌ చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు అన్నమాట. డీలో చూడండి యాక్షన్ ఐటమ్స్. మరి యాక్షన్ ఐటమ్స్ ఏంటి అని చూస్తే ఏ మెమో షుడ్ క్లియర్లీ కాల్ అవుట్ ఎనీ యాక్షన్స్ ఆర్ బిహేవియర్ చేంజెస్ దట్ ఎంప్లాయీ షుడ్ మేక్. అయితే ఈ మెమోలో స్పష్టంగా తెలియజేస్తారట, మనం ఎలాంటి యాక్షన్లు అయినా తెలియజేయచ్చు, లేకపోతే ఏమైనా ప్రవర్తన మార్పులు ఎంప్లాయీస్లో ఏమైనా చేసుకోవాల్సి వస్తే వాటిని కూడా చేసుకోమని చెప్పొచ్చు. యూజ్ బుల్లెట్ పాయింట్స్ ఆన్ బోల్డెడ్ టెక్స్ట్ టు మేక్ యాక్షన్ ఐటమ్ జంప్ అవుట్ ద ఎనీవన్ హూ మే స్కిమ్డ్ ద ఈమెయిల్ కాపీ. ఒకసారి అలా చూస్తే మనం వెంటనే ఈమెయిల్లో ఏముందో కనిపెట్టాలి అనే విధంగా మనం మేము తయారు చేసి పెడతామట. అందుకని అందరికీ క్లియర్ కట్గా అర్థం కావాలంటే మనం ఏం చేస్తాం, ఒక సెంటెన్స్కి ప్రతి సెంటెన్స్కి బుల్లెట్స్ని పెడతా ఉంటాం. అంటే ఇంపార్టెంట్ స్టార్లు పెడతాం కదా, అలా బుల్లెట్స్ చుక్కలు పెడతాం అన్నమాట. పెడితే మనకి అది చూసి చూడగానే అందులో ఏముందో స్కిమ్ చేసుకుంటాం అందులో ఉండేటటువంటి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ సమ్మరైజ్ ద డాగ్ పాలసీ చేంజెస్ అండ్ ఫార్మేట్ ద మ్యాచ్ పాలసీ. ఇది డాగ్ పాలసీ చేంజ్ అవుతుంది, అక్కడ ఉండేటటువంటి అక్కడ చేంజెస్ అనేది ఆ ఫార్మేట్ ప్రకారం మార్పులు తీసుకొస్తారన్నమాట అక్కడికి. టు ఎన్ష్యూర్ అవర్ ఆఫీస్ రిమైన్స్ ఏ ప్రొడక్టివ్ రిమైన్స్ ఏ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. అందరికీ కూడా ఉత్పత్తి బాగా పెంచేటటువంటి ఎన్విరాన్మెంట్ని తీసుకురావడం. ప్లీజ్ ఫాలో దిస్ ప్రోటోకాల్ ఇఫ్ యూ బ్రింగ్ యువర్ డాగ్ ఇన్ టు ద ఆఫీస్. ఒకవేళ కంపల్సరీ మా ఇంట్లో ఇంకెవరు ఉండరండి, నేను లేకపోతే ఈ కుక్కలు చూసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు ఒక ప్రోటోకాల్ చెప్తారట. ఆ ప్రోటోకాల్ ప్రకారం
పాటించండి. మీరు తీసుకొచ్చారా మేము చెప్పినటువంటి ఈ పనులను చేయండి అని చెప్తున్నారు అనమాట. కీప్ యువర్ డాగ్ ఆన్ ఏ లీష్. మరి మీరు ఉండేటటువంటి ఆ డాగ్, మీరు తెచ్చుకునేటువంటి ఆ డాగ్ని అక్కడ ఉండేటటువంటి స్టార్టింగ్ ప్లేస్లోనే ఉంచండి. డోంట్ ఎలో ఎనీ డాగ్స్ టు డ్రింక్ ఫ్రమ్ ద ఆఫీస్ వాటర్ ఫౌంటైన్స్. అయితే కొన్ని డాగ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఫౌంటైన్ వాటర్ని తాగేస్తూ ఉంటాయి. వాటిని అలా ఎలా చేయము. డోంట్ విజిట్ ద సెకండ్ ఫ్లోర్ విత్ యువర్ డాగ్. రెండో ఫ్లోర్కి మీరు వెళ్ళాల్సి వస్తే కనుక ఎప్పుడు కూడా మీ కుక్కను తీసుకుని అక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ కుక్కను తీసుకుని వెళ్ళవలసి వద్దంటే కుక్కని ఇంట్లో పెట్టుకుని రండి అని చెప్తారన్నమాట. నెక్స్ట్ సైన్ ఆఫ్ అనేది ఏంటి అని చూస్తే కనుక ఏమేమో కంక్లూడ్స్ విత్ ఏ బ్రీఫ్ సైన్ ఆఫ్ దట్ ఇంక్లూడ్స్ యువర్ నేమ్ అండ్ ప్రొవైడ్స్ ఏ రిసోర్స్ ఫర్ ఎనీ ఫాలో అప్ క్వశ్చన్స్. అయితే మేము ఎలా ముగుస్తుంది అని చూస్తే కనుక ఒక బ్రీఫ్గా మనం ఇచ్చిన తర్వాత ఒక సైన్ ఆఫ్ చేస్తారు అక్కడ. తర్వాత మీ యొక్క నేము, దానితో మీ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫాలో అప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇవ్వడం జరుగుతుంది. ఇట్ మే యాంటిసిపేట్ అండ్ అడ్రస్ పొటెన్షియల్ స్టాఫ్ కన్సర్న్. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ రీఅష్యూర్ ద టీమ్ దట్ డాగ్ ట్రీట్స్ విల్ స్టిల్ బీ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ కిచెన్. ఇంకా ఏమని చెప్తున్నారట, మీకు ఏమైనా శక్తి ఉంటే మీకు ఏమైనా శక్తి ఉంటే కనుక మేము డాగ్స్ని చూసుకునేటటువంటి టీంని ఒకదాన్ని అరేంజ్ చేయడానికి చూస్తాము. డాగ్స్ అన్నింటినీ బాగా చూసుకునే విధంగా ఆఫీస్ కిచెన్లో వాటికి ఫుడ్ అది ఇచ్చే విధంగా చూస్తామని చెప్తున్నారు.